ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. నేను ప్రతిరోజు తిరుమల స్వామివారి అప్డేట్స్ యూట్యూబ్లో మాత్రమే కాకుండా టెలిగ్రాము, వాట్సాప్లో కూడా అందజేస్తాను. వాటి యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ కూడా వచ్చి ప్రతి అప్డేట్ తెలుసుకోగలరు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే స్వామివారికి మనం సేవ చేసుకున్నట్టు ఉంటుంది, భక్తులకి ఈ వీడియో చేరువైనట్టు కూడా ఉంటుంది. ఇక ఈరోజు మన వీడియో ద్వారా మీ అందరికీ కూడా రాబోయే సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలో 300 రూపాయల దర్శన టికెట్ లభించని వాళ్ళు ఏం చెయ్యాలో మీ అందరికీ 2 అవకాశాలు అయితే ఉన్నాయి. అవి నేను ఈరోజు మీకు వెల్లడిస్తాను. మీరు ఇక్కడ ttddevastanam.ap.gov.in వెబ్సైట్ ఉంది కదండి. ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ చూడండి, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూసారా, టెంపుల్ సప్తగో ప్రదక్షిణశాల తిరుపతి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంది సేవ. ఈ సేవా విధానం ద్వారా కూడా భక్తులు ఇప్పటికీ కూడా అక్టోబరు, నవంబర్ నెలకు సంబంధించి దర్శనం టికెట్లు ఇంకా విడుదల చేయలేదు. ఇవి బుక్ చేసుకొని కూడా 300 రూపాయల దర్శనం టికెట్ పొంది స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే, నవంబర్ నెలాఖరు వరకు కూడా మీ అందరికీ కూడా 300, 500 రూపాయల దర్శనం టికెట్టు, అలాగే అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, కళ్యాణం టికెట్లు, ముందు గడప దర్శనం టికెట్లు, రూములు, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు అన్నీ కూడా బుకింగ్స్ అయిపోయినాయి. అయితే ఈ దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా ఎవరైనా కానీ ఇప్పటికీ ఈ ఆన్లైన్లో ఈ అక్టోబర్, నవంబర్ నెలకు సంబంధించి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పిలిగ్రిమ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఆర్ ఎంటైటిల్డ్ టు యూటిలైజ్ శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపాయలు వయా స్పెషల్ ఎంట్రీ దర్శనం కాంప్లెక్స్ తిరుమల ఆన్ ద డే ఆఫ్ సేవ ఎట్ 3 PM అని ఉంది. సో ఈ విధానం ద్వారా మీకు ఇప్పటికీ కూడా ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ప్రతి ఒక్కరూ ఈ హోమం అయిపోయిన తర్వాత అదే రోజు 300 రూపాయల దర్శన టికెట్ క్యూ లైన్లోకి వెళ్ళి తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ సెప్టెంబర్ నెలలో కావాలి అనుకుంటే స్వామివారి దర్శనం టికెట్లు మీరు డైరెక్ట్గా నేను చెప్తున్నటువంటి ఈ సప్తగౌ ప్రదక్షిణశాల తిరుపతి అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఈ గుడికి ఉదయం 8 గంటల లోపల కనుక మీరు వస్తే ప్రతిరోజు 50 టికెట్లు, అంటే ఒక్కొక్క టికెట్కి 2 వ్యక్తులు బుక్ చేసుకోవచ్చు. 100 మందికి ఆఫ్లైన్ విధానం ద్వారా ఇప్పటికీ కూడా సెప్టెంబర్ నెలలో, సెప్టెంబర్ అనే కాదండి, రాబోయే అక్టోబర్, నవంబర్ ఏ రోజుకైనా కానీ ఆ రోజే ఎప్పటికప్పుడే ఉదయం 8 గంటల లోపల కనుక మీరు వస్తే ఫస్ట్ వచ్చిన 50 మందికి ఆధార్ కార్డు చూపిస్తే ఈ దర్శనం టికెట్లు బుక్ చేసుకొని ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు ఈ సేవ అయిపోయాక తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక అవకాశం మీకు ఉన్నదన్నమాట. ఇది కాకుండా మీరు చూడండి, ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ బస్ టికెట్ విధానం ద్వారా అక్టోబర్ నెలకి దర్శన టికెట్లు ఉన్నాయి 300 రూపాయలు ఇప్పటికి కూడా అందుబాటులో ఉన్నాయి. చూడండి, ఇక్కడ మీరు ఈ సెలెక్ట్ చేసుకుని ఫ్రమ్లో విజయవాడ, 2లో తిరుపతి, డిపార్చర్ ఆన్లో నేను అక్టోబర్ 22 సెలెక్ట్ చేసుకుని చెక్ అవైలబిలిటీ అని క్లిక్ చేస్తున్నా. చేసేది ఫస్ట్ బస్సు 3479 661 రూపాయలు 27 సీట్లు. సెలెక్ట్ సీట్స్ అని సెలెక్ట్ చేసుకుని షో లేఅవుట్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూపించాడు చూసారా, 300 రూపాయల దర్శన టికెట్ ఉంది, కావాలంటే ఈ సర్వీస్ అవైల్ చేసుకోండి అని. ఫస్ట్ బస్సు సెలెక్ట్ సీట్లో ఇది బస్ అనమాట. ఈ సెలెక్ట్ సీట్లో ఒక సీట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టీటీడీ దర్శనం డీటెయిల్స్, ఇక్కడ క్యాలెండర్లో మీరు 23 డేట్ సెలెక్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు 22 ప్రయాణం చేస్తారు కాబట్టి 23 మాత్రమే సెలెక్ట్ చేసుకోగలరు. సెర్చ్ అని క్లిక్ చేస్తే మీ ఇక్కడ చూసారా, 4 గంటలకి సాయంత్రము 204 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే 1 గంటకి 3:09 అంటే 39 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ టికెట్ ప్రైస్ 320 రూపాయలు. ఓకేనా? తర్వాత ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్లో మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, జెండర్, నేము, ఏజ్, సీట్ నెంబర్, కన్సెషన్ టైపు, కార్డ్ నెంబరు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని చెప్పి అమౌంట్ పే చేయండి. ఈ విధానం ద్వారా అక్టోబర్ నెలలో కొన్ని తారీఖుల్లో అయితే మీకు ఖాళీలు ఉన్నాయి. కానీ ఇంకా నవంబర్ కోట అయితే విడుదల అవగానే నేను మీకు చెప్తా. కానీ సెప్టెంబర్కి అయితే ఖాళీలు ఏమాత్రం లేవు. సెప్టెంబర్ నెలలో నేను చెప్పిన విధానం ద్వారా
ఇప్పుడు చూసారు కదా, ఈ విధానం ద్వారా దివ్యానుగ్రహ విశేష హోమము ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్ మీరు తీసుకోవచ్చు. అదే రోజు వచ్చి ఈ గోశాలలో తీసుకోవచ్చు. ఓకేనా, ఈ ఒక్క అవకాశం ఉంది. దీని ప్రైస్ వచ్చి 1600, ఒక్కొక్కరికి 800 పడుతుంది అనమాట. అది దీని ప్రైజ్. దయచేసి మీరు ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే మరొక అవకాశం ఏమిటండి, ప్రతిరోజు కూడా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు తెల్లవారుజామున 2 గంటలకే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్లో దిగేవారికి ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో మీకు ప్రతిరోజు దాదాపు 18 నుంచి 22,000 ఆఫ్లైన్ సర్వదర్శనం టోకెన్లు ఆధార్ కార్డు ఇస్తే మీరు తీసుకోవచ్చు. ఇవి ఫ్రీ టోకెన్లు. దీనికి టికెట్ లెస్ అంటే టికెట్ లెస్ అంటే ఏంటి, డబ్బులు కట్టకుండా టికెట్ తీసుకొని ఫ్రీగా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా, అలాగే నడక మార్గంలో వచ్చే వాళ్ళకైతే శ్రీవారి నడక మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకెన్లు రోజుకి 3000 ఇస్తున్నారు. ఓకేనా, ఈ విషయం మీరు తెలుసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే రాబోయే 3 నెలల్లో నేను చూపించిన అవకాశాలు కాకుండా ఇంకా ఏ అవకాశాలు ఉండవండి. మా అంటే ఈ బస్ టికెట్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ ద్వారా మీకు ఇక్కడ 300 రూపాయల టికెట్లు ఉంటాయి, లేదా టీఎస్ఆర్టీసీలో ఉంటాయి, లేదా కేఎస్ఆర్టీసీ కర్ణాటక టూరిజము, తమిళనాడు టూరిజము అంటే ఈ ఆర్టీసీ బస్ టికెట్ ద్వారా, అలాగే తెలంగాణ టూరిజం. ఇంతకంటే అవకాశాలు మీకు 300 రూపాయలు ఉండవు. అలాగే హోమం టికెట్లు కూడా ఉంది. ఇంతకంటే అవకాశం అయితే మీకు ఉండదు. ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. కానీ తెలుసుకోవాల్సింది ఏమిటి, మెయిన్ వెబ్సైట్ ద్వారా అయితే నవంబరు వరకు కూడా అన్నీ అయిపోయినాయి. కేవలం హోమం టికెట్లు మాత్రమే మీకు ఉన్నాయి. సో ఇవి కాకుండా నాకు తెలిసి ఈ 3 నెలల్లో ఇంకొక అవకాశం అయితే ఏమీ లేదు మేము బ్రేక్ దర్శనం చేసుకుంటాం, 10,000 రూపాయలు కడతామంటే తిరుమల కొండపైకి వెళ్ళి గోకులం రెస్ట్ హౌస్లోకి వెళ్ళి 10,000 రూపాయలు డొనేషన్ పే చేస్తే మీరు స్వామివారిని బ్రేక్ దర్శనం టికెట్ ఆ రోజు పొందవచ్చు. ఒకరోజు ముందు వచ్చి ఈ టికెట్లు తీసుకోండి. ఓకేనా, కొన్నిసార్లు తెల్లవారుజామున కూడా ఏమైనా టికెట్లు ఖాళీగా ఉంటే కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకు మించి మీకు అవకాశం అయితే ఏమీ లేదు. సో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.